నా చిన్నప్పటి గురువులంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు వాళ్ళు వేసే శిక్షల్లో ఎంత ప్రేమ ఉండేది. వాటికి ఎన్నెన్నో అర్థాలు. మోకాళ్ళ మీద కూర్చోబెడితే వినయంగా ఉండమని అర్థం. అదే నోటి మీద వేలు వేసుకోమని చెప్తే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోకూడదని అర్థం. అలాగే చెవులు పట్టుకోమని చెప్తే శ్రద్ధగా వినమని అర్థం. ఇలాంటివి మీకు కూడా మీ చిన్నప్పుడు జరిగుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బెంచి మీద నించోమని చెప్తే చదువులో అందరికంటే పైన ఉండాలని అర్థం. అలాగే చేతులు పైకెత్తి నిల్చోమని చెప్తే నీ లక్ష్యం తిన్నగా ఉందా లేదో చూసుకోమని అర్థం. అలాగే నువ్వు గోడ వైపే చూస్తూ ఉండమంటే ఆత్మ పరిశీలన చేయమని అర్థం. క్లాస్ రూమ్‌లో అక్షరాలను తుడవడం అంటే నీ తప్పుల్ని నీవు సరిచేసుకోమని అర్థం. అలాగే ఏదైనా విషయం ఎక్కువ సార్లు రాయమంటే గెలిచే వరకు పోరాడమని అర్థం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవడానికి మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.